Good morning, students. First shifting theorem or first translation theorem on inverse Laplace transforms. If inverse Laplace transform of f bar s equal to f of t, then inverse Laplace of f bar s minus a equal to e power at into f of t or e power at into inverse Laplace of f bar s. Second statement కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. If L inverse of f bar s equal to f of t, then inverse Laplace of f bar s plus a equal to e power minus at into f of t or e power at into L inverse of f bar s. అండ్ ప్రీవియస్లో రాసేది కదా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఒకసారి చూడండి ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏం రాసాం మనం ఎఫ్ బార్ ఎస్ కదా, దీన్ని ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ రాసాం కదా అక్కడ. అంటే ఎస్ ఏదైతే ఇక్కడ మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ, ఎఫ్ బార్ ఎస్ ఎస్ మైనస్ ఏ, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, అలా ఇదే స్టేట్మెంట్ రివర్స్లో రాస్తున్నాం అన్నట్టు మనం. ఓకేనా? ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఈ ఫార్ములా చూడండి ఒకటి, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1 by s minus a whole to the power of n equal to e power at into t to the power of n minus 1 by n minus 1 factorial, and L inverse of 1 by s plus a whole to the power of n equal to e to the power of minus at into t to the power of n minus 1 by n minus 1 factorial, and L inverse of 1 by s minus a whole square plus b square equal to 1 by b into e power at into sin bt. And next one, L inverse of 1 by s plus a whole square plus b square equal to 1 by b into e power at into sin bt, or L inverse of 1 by s minus a whole square minus b square equal to 1 by b into e power at into sin hbt, and inverse Laplace of s minus a by s minus a whole square plus b square equal to e power at into cos bt. And last one, L inverse of s minus a by s minus a whole square minus b square equal to e power at into cos hbt. ఈ 7 ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి మనం అక్కడ రాసుకున్నాయి. కాకపోతే దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, మనం స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టలేకుండా మనకు ప్రీవియస్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని చేసేస్తాం అన్నట్టు. ఇయర్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్, ఇది ఎక్కడికి మారదు. దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్, ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉంటే ఈ పవర్ ఎయిటీ రాస్తాం, ఎస్ ప్లస్ ఏ ఉంటే ఈ పవర్ మైనస్ ఎయిటీ, రిమైనింగ్ సేమ్ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ని ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ తీసుకోవడమే. సో లెట్ us see సమ్ ఎగ్జాంపుల్. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, ప్రీవియస్లో అడిగాడు. సో ఇక్కడ ఒక 11 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, L inverse of 1 by s minus a whole to the power of n. s minus a ఉంటే మనం ఆటోమేటిక్గా ఏం కన్వర్ట్ చేస్తాం, s ఈ పవర్ ఏటీలో కన్వర్ట్ చేస్తాం కదా. సో దాన్ని మనం ఏమని రాద్దామంటే ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ ఏ వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఏమవుతుంది కంప్రెస్ అయినప్పుడు s టు ది పవర్ ఆఫ్ n అవుతుంది కదా, ఆ s టు ది పవర్ ఆఫ్ n అని రాస్తాం L ఇన్వర్స్ ఆఫ్ 1 by s టు ది పవర్ ఆఫ్ n అన్నట్టు. హియర్ మనకు లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1 by s to the power of n equal to t to the power of n minus 1 by n minus 1 factorial. Here that equal to e to the power of at into t to the power of n minus 1 by n minus 1 factorial is the answer for this problem. And ఇదే టైప్లో ఒక ప్రాబ్లం ఉన్న చూడండి, ఫోర్త్ వన్, L inverse of 1 by s minus 2 whole cube n by 1 minus s minus 2 whole cube that equal to, ఇక్కడ మనం రాసేయచ్చు యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇక్కడ కూడా రాయండి, యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వీలైతే ఆ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు మనం. Laplace inverse Laplace transform of f bar s minus a, f bar s minus a
ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. ఈ స్టేట్మెంట్ రాసుకున్నా పర్లేదు. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ ఎస్ మైనస్ ఏ అంటే ఏముంది ఇక్కడ ఏ వాల్యూ 2 కదా. సో దట్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s క్యూబ్. 1/s క్యూబ్. ఓకేనా. ఎస్ మైనస్ 2 హోల్ క్యూబ్ కాస్త ఎస్ క్యూబ్ అవుతుంది, ఎందుకంటే యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం యూజ్ చేసాం కాబట్టి. సో ఈ పవర్ ఏటీ ఇంటూ వీ హ్యావ్ ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s to the power of n equal to t to the power of n minus 1/n minus 1 factorial. Here n equal to 3 కదా. That equal n minus 1 means 3 minus 1, 2/2 factorial. Here 2 factorial means 2. So e power 2t into t square by 2. And next problem. ఇక్కడ చూడండి, 1/s plus a whole cube. Inverse Laplace transform of 1/s plus a whole cube. Here using first shifting theorem, s plus a కాస్త బయటకు వస్తే ఏమవుతుంది, e power minus at అవుతుంది కదా. e power minus at into inverse Laplace transform of 1/s cube. Here we have inverse Laplace transform of 1/s cube equal to ఏమని రాస్తాం, t to the power of n minus 1/n minus 1 factorial. So here n equal to 3, that equal to e power minus at into t to the power of 3 minus 1 2/n minus 1 factorial 2 minus 1 3 minus 1 2 factorial. That is e power minus at into t square by 2 factorial means 2 into 1 is 2. T square by 2 into e power minus 8 is the required answer. And next problem, 3 by L inverse of 3 by s plus 1 whole to the power of 4. Using first shifting theorem, s plus 1 కాస్త ఏమవుతుంది, e power minus 1t into inverse Laplace transform of 3 by s to the power of 4. Here 3 also constant, take in front of the inverse Laplace transform. 3 into e power minus t into inverse Laplace transform of 1/s power 4. Here formula inverse Laplace transform of 1/s to the power of n equal to t to the power of n minus 1/n minus 1 factorial. Here n equal to 4. So t to the power of 4 minus 1, 3/3 factorial. That is 3 factorial means t cube into 3 into 2 into 1. So 3 cancel. That equal to e power minus t into t cube by 2. Next problem, fifth one, L inverse of 1/s minus 3 whole to the power of 5 plus 2/s plus 1 whole square plus 4. Here by the linearity property 2 terms ఉన్నాయి కాబట్టి 2 terms కి కూడా ఇన్వర్స్ లాప్లాస్ అప్లై అండి. By the linearity property we get 2 terms కి అప్లై చేస్తున్నాం. L inverse of 1/s minus 3 whole to the power of 5 plus L inverse of 2 constant 1/s plus 1 whole power square plus 4. Here using the first shifting theorem, using first shifting theorem we have ఈ s minus 3 కాస్త ఏమవుతుంది, ఈ s minus a వేర్ a ఈక్వల్ టు 3 కదా. సో ఏమవుతుంది, e పవర్ 3t. అదే s ప్లస్ a ఉంటే e పవర్ మైనస్ 3t వస్తుంది. s minus 3 ఉంది కాబట్టి 3t. దెన్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ s పవర్ 5 ప్లస్ 2 ఇంటూ ఇయర్ s ప్లస్ a కదా, s ప్లస్ 1 కాబట్టి ఏమవుతుంది, e పవర్ మైనస్ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 4. s స్క్వేర్ ప్లస్ 4 ఏమైనా రాయొచ్చు 2 స్క్వేర్. దట్ ఈక్వల్ టు e పవర్ 3t
into L inverse of s to the power of n equal to formula t to the power of n minus 1 అంటే ఇక్కడ రాసుకోండి ఇంకొక స్టెప్ 5 minus 1 by 5 minus 1 factorial plus 2 into e to the power of minus t into formula L inverse of 1 by s square plus a square equal to 1 by a into sin 80 1 by a into sin 80 1 by a అంటే 1 by 2 into sin 2t 2 cancel that equal to e power 3t into t to the power of 4 by 4 factorial means 4 into 3 into 2 into 1 plus e power minus 2t into sin 2t. Here e power 3t into t to the power of 4 by 4 3s are 12 12 2s are 24 24 into 1 24 plus e power minus 2t minus t into sin 2t is the required answer. Next one is sixth one, s by s minus 2 whole square, s by s minus 2 whole square. Here previousలో 1 ఉంది కాబట్టి డైరెక్ట్ రాసాం. ఇక్కడ s ఉంది కాబట్టి s ఎక్కడ ఉంటే అక్కడ s minus 2 ఉండాలి. సో minus 2 యాడ్ చేసి ప్లస్ 2 చేయండి ఇన్ న్యూమరేటర్లో. దెన్ చిన్న చేంజ్ అన్నట్టు s minus 2 plus 2 adding 2 and subtracting 2 in numerator, then s minus 2 whole square. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకున్నట్టే using first shifting theorem we get s minus 2 కాస్త కంప్రెషన్ మనం యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అయితే e పవర్ at అవుతుంది కదా. e పవర్ a అంటే ఏముంది ఇక్కడ s minus 2 అంటే a equal to 2 e power 2t into L inverse of here s minus 2 కాస్త s అవుతుంది plus 2 by డినామినేటర్లో s square. here న్యూమరేటర్ 1 టర్మ్ ఉంది, డినామినేటర్ 2 టర్మ్స్ ఉన్నాయి a plus b by 2 లైక్ a by 2 plus b by 2 ఇలా స్ప్లిట్ చేయండి. దాన్ని ఏమవుతుంది ఇక్కడ e power 2t లేదా బై ద లీనియారిటీ ప్రాపర్టీ రాసే ముందు ఇది L inverse of s by s square plus 2 by s square cancel. Here by the linearity property we get e power 2t into L inverse of 1 by s plus 2 constant L inverse of 1 by s square. Here we have a formula L inverse of 1 by s equal to 1, L inverse of 1 by s to the power of n equal to t to the power of n minus 1 by n minus 1 factorial, that equal to 1 plus 2 into t to the power of 2 minus 1 by 2 minus 1 factorial, that equal to a to the power of 2t plus 1 plus 2t by 1 factorial means 1. So e power 2t plus e power 2t into 1 plus 2t is the required answer. And next problem, ఇది కూడా సేమ్ నా చూడండి. సెవెంత్ ఈ ప్రాబ్లం కూడా s by s plus 2 whole square ఉంది. ఇయర్ s minus 2 whole square ఉంది. అంటే మనకు చేంజ్ అవ్వాల్సింది ఏముంది అక్కడ, ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ s plus 2 ఉంటే ఇక్కడ s minus 2 ఉంటే minus 2 plus 2 రాసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ 2ను యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి e పవర్ మైనస్ టీ ఇంటూ 1 మైనస్ 2t వస్తుంది. ఓకేనా. హియర్ ఇక్కడ కూడా ప్రాబ్లం సేమ్. హియర్ -3 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. 10th వన్ అండ్ 7th వన్ సేమ్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. అండ్ 8th ప్రాబ్లం s by L inverse of s by s plus 2 whole square minus 4, s plus 2 whole square plus minus 4, that equal to L inverse of here s plus 2 ఉంది కదా, ఇన్ న్యూమరేటర్లో ప్లస్ 2 యాడ్ చేయండి, ప్లస్ -2తో చేసేయండి. అంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 2ని బై s plus 2 whole square minus 4. here using first shifting theorem s plus 2 బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది, e power minus 2t
into L inverse of s minus 2 by s square minus 4. Here denominator numerator ne split cheseyandi. Here e minus e power minus 2t into L inverse of s by s square minus 4 minus 2 by s square minus 4. By using the linearity property, we get e power minus 2t into 2 terms ka apply cheyandi. L inverse of s by s square minus 4 means s square minus 2 square. Here 2 constant. L inverse of 1 by s square minus 2 square that equal to e power minus 2t into L inverse of s by s square minus a square equal to cos h at, where a equal to 2, minus 2 into here formula 1 by 2 into sin h 2t. Here 2 to cancel, we get e power minus 2t into cos h 2t minus sin h 2t. The required answer. Next problem and ఈ ప్రాబ్లం కూడా సేమ్ చూడండి ఒకసారి. హియర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ సేమ్, ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, ఈ పవర్ మైనస్ 2t సేమ్ వస్తుంది. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25 మీన్స్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ కాస్ 5t ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది 2 బై ఎస్ 2 బై 5 ఇంటూ సైన్ 5t వచ్చేస్తుంది ఆన్సర్ మనకి. సో ఈ ప్రాబ్లం మనం ట్రై చేయొచ్చు. లాస్ట్ వన్ 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 16. L inverse of 1 by s plus 2 whole square plus 16. Here numerator లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయొచ్చు. సో యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వి గెట్ ఈ ఎస్ ప్లస్ ఏ కదా, మనకు బయటకు వచ్చేసేసి మైనస్ ఏ అవుతుంది, వేరే ఏ ఈక్వల్ టు 2 ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus 16. Here 1 by s square plus 16 ఏమని రాయొచ్చు 1 by s square plus 4 square. Here formula L inverse of 1 by s square plus a square equal to 1 by a into sin 80. Here a equal to ఏముంది 4, that equal to e power minus 2t into 1 by 4 into sin 4t, that equal to 1 by 4 into e power minus 2t into sin 4t is the required answer for this problem. And remaining problem చూడండి, ఇక్కడ సేమ్ మనం ఆల్రెడీ చేసాం ఈ టైప్ ప్రాబ్లం. 6th one సేమ్ ఇక్కడ -3 + 3 చేసేసి యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ 3 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. You can do the remaining problems.